నీకసలు ఆ గదిలోకే ప్రవేశం లేదు. ఇక షేరు స్థానం ఇవన్నీ ఎలా వస్తాయే? కట్టెలపై తీసేసి ఏ కిరసనాయిల్ స్టవ్వో గ్యాస్ స్టవ్వో ఏదో పొగరాని పొయ్యి ఏదో ఒకటి పెట్టుకోపో. అలాంటివి సాంప్రదాయం కాదు, పైగా అనారోగ్యం. అందుకే మట్టి పాత్రలు కట్టెలు పొయ్యి ఆర్గానిక్ వంటలు చేసి పెడుతున్నా మా వారికి. మీ వారికి నన్నేదో సాధించాలని కొత్తగా ఆరోగ్యం అంటూ కథలు చెప్పకే. ఇన్నాళ్ళు వాడు నువ్వు నేను అందరూ గ్యాస్ వంటే తిన్నాం. ఏ అనారోగ్యం వచ్చిందట? నువ్వే అందరికన్నా దుఃఖలాగా నువ్వే ఉన్నావు. జింకలాగా ఎగురుతున్నావు. కొత్తగా ఈ ఆర్గానిక్ ఎందుకే? ముంద కట్టెలపై తీసి పో, వెళ్ళు. నీ వంటింట్లో ప్రవేశం లేదు, పెరట్లో పోయి తీసేయమంటున్నావు. అసలు నాకు తెలియక అడుగుతాను, నా మొగుడింట్లో నాకు ఎంట్రీ లేకపోవడం ఏంటి? నీ మొగుడేంటి? వాడు నా కొడుకు అయ్యాకే నీ మొగుడయ్యాడు. ఇదే నా ఇల్లు. ఎవర్ని రానివ్వాలో ఎవర్ని ఉండనివ్వాలో నా ఇష్టం. నన్ను కాదని లోపలికొస్తే కాళ్ళు విరగ్గొడతాను. చూడు, ఆ పొయ్యిలోంచి పొగ ఇంట్లోకొచ్చిందో పీక పిసుకుతాను. ఇది మరీ అన్యాయం అత్తయ్య. పొగకి హద్దులు ఎవరు పెట్టమంటారు చెప్పు? అత్తయ్య చెప్పినట్టు పొయ్యి పీకి పారేసి. ఓసై, మొగుడుతో కాపురం చేయడం రాందానివి, వాడితో కలిసి బతకడం రానిదానివి, వంట వార్పు నువ్వు అసలే తెలియదానివి, పనికి మళ్ళీ దానివి. నువ్వు నాకు సలహాలు ఇచ్చేదానివా? చూడత్తయ్య, చూడు ఎలా ఉంటుందో చూడు. ఎందుకే నన్ను గెలవాలని దాని మీద విరుచుకుపడతావు? మరి సంబంధం లేని విషయాల్లో సంబంధం లేని వాళ్ళు తల దూరుస్తూ ఉంటే ఇలాగే ఉంటుంది. ఓసే, దాంతో నీకెందుకే? నువ్వు ముందు పో, వెళ్ళు. పోవే. నేను చెప్తున్నాను, పొయ్యి తీసేయ్. లోపలికి రానిస్తేనే నేను పొయ్యి తీసేది. ఇది నా ఇల్లని చెప్పాగా, నీకు ప్రవేశం లేదు. మావయ్య, ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. దుర్గమ్మ, విన్నావుగా? మీ ఆయన పేరు మీద ఉన్న ఈ ఇంట్లో నువ్వుండగా లేంది నా మేనమావింట్లో నేనుంటే తప్ప. నోరు ముయ్యవే. ఎవరి నీ మేనమావా? ఎవతికే నువ్వు మేనకోడలివి? అలా వరసలు చెప్పి నన్ను వాణ్ణి ఏమార్చి వాణ్ణి పెళ్లి చేసుకుని నా నెత్తిన కొరివిలా తయారయ్యావు. కోడల్ని కొరివంటామేంటి దుర్గా? చాలండి, చాలు. ఇప్పటిదాకా మేనకోడలు కోడలు అంటూ మీరంతా వెనకేసుకొచ్చింది చాలు. ఇక మీరు వెళ్ళండి. ఇది ఆడంగుల విషయం. మీరేం పుల్లబెట్టాల్సిన అవసరం లేదు. వెళ్ళండి. చూడత్తయ్యా, నువ్వు ఎవరి మీద విరుచుకుపడ్డా, నన్ను కొరవి అన్నా కరకాసు అన్నా, నేను నీ కొడుకు ఆదిత్య భార్యనైతే నీకు ఖచ్చితంగా కోడల్నే. పైగా ఏడాదిలోపు అంటే మళ్ళీ వినాయక చవితి నాటికి నీ చేతుల్లో మనవణ్ణి పెట్టబోయేదాన్ని. నువ్వు మర్చిపోతే ఎలా దుర్గమ్మా? మర్చిపోలేదే, నేనేమి మర్చిపోలేదు. ప్రతిదీ నాకు గుర్తుంది. మీరంతా కలిసి ఒకటయ్యి నన్నెలా మోసం చేశారో నాకు అన్నీ గుర్తున్నాయి. ఎంతలా ఆడుకున్నారో నాకన్నీ గుర్తున్నాయి. దేనికైనా టైం రావాలి కదా, అప్పుడు మిమ్మల్ని అందరినీ చెడు కూడా ఆడేసుకుంటాను. జాగ్రత్త. లక్ష్మి, ఇలారా. ఆ బకెట్ ఇలా ఇవ్వే. వేణీళ్ళత్తయ్యా. తెలిసే. అయితే పొయ్యారదా, మంట తగ్గదా?
నన్ను తీసుకెళ్లి బాత్రూంలో పెట్టావేమో అనుకున్నాను. మా అత్తయ్య ఎంత మంచిదో, నేనంటే ఎంత ప్రేమో అనుకున్నాను. ఎందుకు చాలు చాలేవే, మళ్ళీ కాక పట్టక్కర్లేదు. వెళ్ళు ఆ, వెళ్ళు. నిన్ను అత్తయ్య, వెలిగే పొయ్యిలో అలా నీళ్లు పోయటం అపచారం. ఆహా, నాకు తెలీదమ్మా పాపం పుణ్యం. నువ్వు చెప్తే నేను వినాలి. ఇప్పుడు మేము ఎలా వండుకోవాలి? ఏం తినాలి? వాడికి నేను వండి పెడతానులే. నువ్వు పెరట్లో గడ్డి తిని నెమరు వేసుకుంటూ పడుకో. ఆర్గానిక్ పాలం, ఇమ్యూనిటీ లెవెల్ తిను. ఏంటి ఇంకా నీ పొగరు తగ్గలేదా? కాస్తో కూస్తో తగ్గుంటావు, పలకరిద్దాం, పాపం పరామర్శిద్దాం అని వచ్చాను. ఇంతకీ ఆ రైడ్ ఎవరు చేయించారో తెలుసా? మా కోడలికి చెప్పి నేనే చేయించా. నా కోడల్ని నువ్వేం చెయ్యలేవు. మేమిద్దరం కలిస్తే నిన్ను చెడుగుడు ఆడుకుంటాం. జాగ్రత్త. నువ్వు నన్ను ఏం చేయలేవు, దాన్ని ఏం చేయలేవు. నా జోలికొస్తే అదూరుకోదు, దాని జోలికొస్తే నేను దాన్ని సపోర్ట్ చేస్తాను. హలో సరోజా. చెప్పు కీర్తి. ఎందుకు వాయిస్ అంత డల్గా ఉంది? ఏమైంది కీర్తి? ఏంటి కీర్తి, ఫోన్ చేసి ఏం మాట్లాడటం లేదు? ఏమైంది? అయిపోయింది సరోజా, మొత్తం అంతా అయిపోయింది. నేను ఏదైతే అనుకున్నానో అది జరిగేటట్లుగా లేదు. నేను ఆ తులసి ముందు ఓడిపోయాననిపిస్తోంది. నేను వేసే ప్రతి ప్లాన్కి ఆ తులసి అడ్డుపడి వాటిని చెడగొట్టి నన్నే బోల్తా కొట్టిస్తోంది. ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నాను సరోజా. అన్ని దారులు మోసుకుపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఓటమి తప్ప నేను గెలిచే ఆచూకీ కూడా నా దరిదాపుల్లో కనిపించడం లేదు. నాకు చావు తప్ప వేరే దారి కనిపించడం లేదు. అసలేమైంది కీర్తి? ఎందుకంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? తులసి తల్లిదండ్రులుగా వచ్చిన పాపా బాబులు నిజమైన వాళ్ళు కాదని, దానికి అసలైన తల్లిదండ్రులు ఎవరో తెలియదని, అది ఒక అనాథ అనే విషయం నాకు తెలుసు. నేను చెప్పినట్టు చేయకపోతే మీ అమ్మకి చెప్తానని ఆదిత్యని బెదిరించాను. ఈ విషయం అడ్డు పెట్టుకుని ఆదిత్యని బ్లాక్మెయిల్ చేసి నేను పోగొట్టుకున్న డబ్బుని తిరిగి తెచ్చుకుందామనుకున్నాను. నా డబ్బు నా చేతికొచ్చాక ఈ నిజం మీ అమ్మకి తెలియకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు చెయ్యి అని ఆదిత్యని భయపెట్టి హెరాస్ చేసి ఒక కొత్త ప్లాన్ వేసి ఆ అత్త కోడళ్ల మధ్య చిచ్చు పెడదాం అనుకున్నాను. కానీ కథ మొత్తం అడ్డం తిరిగింది. డబ్బు కోసం ఆదిత్యకి ఫోన్ చేస్తే ఆ తులసి ఫోన్ లిఫ్ట్ చేసి 2 కోట్లు ఇవ్వకపోతే తులసి పేరెంట్స్ ఫేక్ పేరెంట్స్ అని చెప్తావా? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తాను. జాగ్రత్త. ఛ! ప్లాన్ మొత్తం పాడు చేసింది. నా ఆశల మీద నీళ్లు చల్లింది. ఇప్పుడు నేను ఏ విధంగా పగ తీర్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకంత కంగారు పడుతున్నావు? నీ శక్తి నీకు తెలియటం లేదు. నీ ముందు ఆ తులసి ఎంత, దాని బతుకెంత. నువ్వు గట్టిగా ఆలోచించి ప్లాన్ వేస్తే అది అల్లాడిపోతుంది. ఈ మధ్య నువ్వెందుకో ప్రతి చిన్న విషయానికి కంగారు పడి నువ్వేం చేస్తున్నావో నీకే తెలియటం లేదు. కీర్తి వస్తుందంటే ఎలాంటి వాళ్ళైనా నీ ముందు నడవాలంటే గడగడలాడిపోయేవాళ్ళు. రేపు ఎలాగో వనభోజనాలకు వెళ్తున్నావు కదా, అక్కడ చూపించు నీ తడాఖా.
ఈసారి నువ్వు కొట్టే దెబ్బకి ఆ అత్త కోడళ్ళకి బొమ్మ కనిపించాలి. కరెక్ట్ గా చెప్పావు సరోజ. కొడతా, ఈసారి పెద్ద దెబ్బ కొడతా. రేపు వనభోజనాల్లో ఈ కీర్తి అంటే ఏంటో చూపిస్తా. ఈ కీర్తిని అనవసరంగా పిలిచి నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అనుకునేలా చేస్తా. ఆదిత్య, భోజనానికి రా. దుర్గా, వంటలు అదిరాయి. కూరలు చాలా చాలా రుచిగా ఉన్నాయి. నాకు నువ్వు కాపురానికి వచ్చిన తొలినాళ్ళు గుర్తొస్తున్నాయి. ఇన్నేళ్లు గుర్తు పెట్టుకున్నావా మావయ్య? అంత బాగా చేసేదా మావయ్య వంటలు అత్తయ్య? బాగా చేసేదాన్ని మెల్లిగా అంటావేంటి? దుర్గ రుచులు ఫుల్గా తినేసరికి యూనిఫామ్స్ అన్ని ఆల్టరేషన్ చేయించాల్సి వచ్చేది. డిపార్ట్మెంట్లో అంతా పెళ్లి నీళ్లు పడ్డాయి ప్రసాదు అనేవారు. నా పొట్ట చూసి నాకే సిగ్గేసేది. అలా చేసి పెట్టేది. చాలే ఆపండి. గొప్పగా చెప్తుంటే ఆపమంటావేంటి దుర్గా? చెప్పని అత్తయ్య, వంటలు బాగా చేసేది అనే కదా చెప్పేది. అత్తయ్య పొయ్యి ఆర్పేసింది కదా, ఇంతలోనే ఇన్నెలా చేసింది ఇది? ఈయన వంట రుచిగా ఉంది అంటున్నారు. వాడికి నా చేతి వంట అంటే ఇష్టం. ఎలా తినిపించాలి? పిలిచి పెడితే సరి. అదేం చేస్తుంది దాని మొహం. నన్ను కాదని వాడు రాకుండా ఉంటాడా? ఇది ఆపేస్తుందా? రాగానే వాణ్ణి పిలిచి ఇక్కడే కూర్చోమనాలి. అమ్మో, చాలా వేడిగా ఉన్నాయి. ఈ వేడి గిన్నెకి, అన్నం గిన్నెకి ప్లాస్టిక్ చాప కాలుతుందేమో. చాప కాలితే కమురు వాసనొస్తాయి, ప్లాస్టిక్ కంపొస్తాయి. ఏదైనా ప్లాన్ సెట్ చేస్తే సరి. నువ్వు పొయ్యిలో నీళ్లు పోసేసరికి మైండ్ దొబ్బినట్టుందత్తయ్య. అలాగే ఉందే. లేకపోతే ఖాళీ గిన్నెల్ని అన్నీ కూరలు అంటుందేంటి? ఆ ఖాళీ గిన్నెల వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా? వాడికి నేను పొయ్యిలో నీళ్లు పోశాను, అందుకే వంట చేయలేదు అని చెప్తుందేమో. అందుకే ఖాళీ గిన్నెలు పెడుతోందా? వాణ్ణి ఈ పూట పస్తులుంచుతుందో ఏంటో. అసలే ఈయన వంటలు బావున్నాయన్నారు. ఏదో నక్క ప్లాన్లోనే ఉంది. గిన్నెలన్నీ దాని మీద పెడుతుంది. కూరలు మాయం చేశామని మన మీద నిందలేస్తుందేమో. కాదులే, దాని ప్లాన్ వేరే ఉంది. కానివ్వు, దాని సంగతి నేను తేలుస్తా. అయినా ఈయనిక్కడే ఉన్నారుగా. ఏయ్, అది మా బావకొచ్చి అందులో ఆ గిన్నెలు పెడతావా ఏంటి? తీకు. లక్ష్మి, 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 అలాగే ఉండు, కదలకు. ఏమైంది? నీ భుజం మీద బల్లుంది, కదులుకు. నేను ఈ క్లాత్ తో దులుపుతా. బల్లి లేదు, పిల్లి లేదే, భయపడకు. ఈ కుర్చీ కోసం అన్నా. అది ఆదిత్యది అన్నావు, ఇది ఆదిత్యది కాదుగా. చూసావా
చూసావా అత్తయ్య దాని నిష్టి? చూస్తూనే ఉన్నాను. దీనికి వాతలు పెడితేనే గాని దారికి రాదు. ఓసే లక్ష్మి, నా మీద చాడీలు చెప్తూ నిలబడి ఏం తింటావులే గాని ఆదిత్య ఎలాగో అక్కడ కూర్చోడుగా, నా దగ్గరే కూర్చొని తింటాడు. ఆ కుర్చీలో కూర్చొని తిను. అసలే ఒట్టి మనిషివి కాదు. పొరపాటున ఏదైనా జరిగితే ఆ దాక్షాయిని అత్తయ్య తిట్టిపోస్తుంది. అసలే ఆవిడ గయ్యాలిది, నోరంతా మంచిది కాదు. కూర్చోనా అత్తయ్య? ఏడు తులసి, ఆకలి దంచేస్తుంది. ఏం కూరలు చేసావు? దాని మొహం చేసింది. నా మీద చాడీలు చెప్పడానికి చొప్పునాతి ఖాళీగా నిలబెట్టింది. పిచ్చి సన్నాసి. ఆకలంటున్నాడు. పస్తులుంచుతుందో ఏటో. ఆకలంటున్నావు కదరా, ఇట్రారా, నాన్నతో భోంచేయ్. నాన్న కూడా వంటలన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. అవునరా, సూపర్ గా ఉన్నాయి. ఆ నేను కూడా నీకిష్టమైన ఆలు ఫ్రై, పప్పుచారు, కొత్తిమీర పచ్చడి చేశాను ఆదిత్య. నువ్వెక్కడే తినాలి. దొంగ మొహంది. ఎంత అబద్ధం ఆడుతోంది. నిజమా? బా, సూపర్ సూపర్ తులసి. పేర్లు చెప్పేసరికే ఆకలి రెట్టింపై పేగులు అరుస్తున్నాయే. తొందరగా తొందరగా ఫుల్గా లాగించాలి. పిచ్చి ఆకలేస్తుంది. ఆదిత్య, నువ్విలా రారా. అమ్మా, ఇష్టమైనవి చేసిందంట. ఈ పూటకి ఇక్కడ లాగించేస్తా. రేపెప్పుడన్నా తింటానులే. అది నా మీద కంప్లైంట్ చెప్పి కడుపు కాలుస్తుందని ఎలా చెప్పనురా నీకు? పాపిష్టిదానా, వాడు ఆకలికి ఆగలేడే. ఉపవాసం ఉంచుకే. ఎంతసేపే? త్వరగా వడ్డించు. రా రా రా. ఇది ఖచ్చితంగా ఇప్పుడు నా మీదే చెప్తుంది. వాడు అలిగి అన్నం తినకుండా వెళ్ళిపోతాడు. పాపం ఆకలితో పడుకుంటాడో ఏంటో. ఏంటి ఏంటిది? ఆలు ఫ్రై అన్నావు, పప్పు చారు అన్నావు, కొత్తిమీర చట్నీ అన్నావు. అవన్నీ ఖాళీ గిన్నెలున్నాయి కదా. ఏంటి తులసి, వాడు అసలే ఆకలి ఆకలి అంటుంటే అంతలా ఆశ పెట్టావు. ఆ ఖాళీ గిన్నెలేంటి? నువ్వు రారా, నేను చేసి పెడతాను. మాట్లాడవేంటి తులసి? అమ్మ పిలిచినా నువ్వన్నీ నాకిష్టమైనవి చేశావు, నేను ఇక్కడే తింటానని చెప్పాను. ఎందుకు ఇలా చేశావు? అసలు ఏమైంది నీకు? తమాషా తమాషా చేస్తుంది. దాంతో నీకెందుకు బావా? నువ్వు రా, అత్తయ్య నీకు పెడుతుంది. రారా ఆదిత్య. లేదమ్మా, ఎందుకు చేయలేదో తేల్చుకునే వస్తా. నువ్వు చెప్పవే తులసి. ఇంకదేం చెప్తుందిరా, నిన్ను పస్తులుంచి నన్ను సాధిస్తోంది. నేనేం పస్తులుంచను. ఖాళీ గిన్నెలు నైవేద్యం పెడతావా? నువ్వు నోరు మూసుకునుంటావా? ముందు నువ్వు నాకు సమాధానం చెప్పు. ఇప్పుడిది గ్యారంటీగా తప్పు నా మీదే పెడుతుంది. పొయ్యి ఆర్పింది, వంట చేయలేదు అంటుంది. హా, నాకు కాస్త ఒంట్లో బాగోలేక వంట చేయలేదు ఆదిత్య. మరి ఆ మాట ముందే చెప్పొచ్చు కదా. నా దగ్గర ఎక్కడ భోంచేస్తావునని దాని కుళ్ళురా. అదేం కాదు. నాకు నలతగా ఉన్న ఆదిత్యకి తృప్తిగా భోజనం పెడతాను. వంట చేయకుండా తృప్తిగా భోజనం ఎలా పెడతావమ్మా? నోరు మంచిదైతే ఊరు మంచిది అని అంటారు కదా మావయ్య. మాటలు చెప్పి వాడి కడుపు నింపుతావా? కాదు, నేను అన్న పప్పుచారు, కొత్తిమీర పచ్చడి దింపుతా. ఎలాగా? తులసి, నువ్వన్న వంటలు
తీసుకొచ్చారా? ఇలా ఇవ్వండి. నువ్వు చెప్పిన వంటలన్నీ వండుకొచ్చామే. వీళ్ళు నేను చెప్పిన వంటలు చేయటంలో ఎక్స్పర్ట్స్. ఇదిగోండి, ఈ పిన్నితో పప్పుచారు, వదినతో ఫ్రై, మా అక్కతో అన్నము చట్నీలు చేయించాను. ఈ ఖాళీ గిన్నెల్లో పెట్టి మీ గిన్నెలు మీరు తీసుకువెళ్ళండి. అలాగే. నీకిష్టమని మాతో స్పెషల్గా చేయించింది ఆదిత్య. పెళ్ళాం అంటే తులసిలా ఉండాలి. మొగుడిష్టం తెలిసి నడుచుకోవాలి. నోటికి రుచులన్నీ అందించి మనసు దోచుకోవాలి.